ఇంత ముందు ప్రభుత్వాలు శవాల కాడికి తల్లిదండ్రులను రానియలే, తల్లిదండ్రులను లేసుకొని పోయారు. వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు? నిన్న బేగంపేట అక్కడికి వెళ్ళి బంజారా హిల్స్ కెళ్ళి బాడీని తీసుకొచ్చుకుంటా బేగంపేటలో తల్లిని, శవం పక్కకున్న తల్లిని, ప్రశాంత్ తల్లి, నా పిల్లగాడు 12 ఏళ్ల పిల్లగాని శవం పక్కకున్న ప్రశాంత్ తల్లిని, తాతని, ఇద్దరిని రోడ్డు మీద నెట్టేస్తారు. ఏం చేస్తారు మీరు? నాకు అర్థమైతలేదు. ఏం చేస్తారు? ఇవేనా మీరు చెప్తున్నది? ఇవేనా మీ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్, మీ కథ కార్ఖానా? వీటి మీద అరికట్టాలా లేదా? ఒంట్లో భయం ఉండాలా లేదా? పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ నాగరాజ్ అట సబ్ ఇన్స్పెక్టర్. అరే నువ్వు మనిషివా, అరబై పశువా? నాకు అర్థం కాదు. ఎక్కడ దివారాలు జమైరు తెలంగాణకు మొత్తం కానిస్టేబుల్ తల్లి మీద చేయలేస్తారా? రోడ్డు మీద, నడి రోడ్డు మీద నెడతారా? రోడ్డు మీద పడేస్తారా? తెల్లారి 4 హైదరాబాద్ తెలియదు, వాళ్ళకు కూల్ పని చేసుకుంటారు. హైదరాబాద్ తెలియదు, పొద్దుగా 4 గంటల వరకు 4:30 వరకు ఎత్తుకుతే దొరకబట్టి తీసుకొచ్చి హాస్పిటల్ పెడతారు. గిదా రాజ్యం, గిదా పాలన? ఇట్లా చేస్తారు మీరు పాలన? ఇది పద్ధతి అయ్యమన్నా? అరే గౌరవంగా తీసుకొచ్చుకోవాలి కదా. తీసుకొచ్చుకొని హాస్పిటల్ నువ్వేం చేస్తావు? ఏం ఇప్పుడు బాంబులు పట్టుకుని ఉన్నారా? ఎవరన్నా యువత ఉన్న వాళ్ళ ఊర్లో ఇక్కడ బాంబులు పట్టుకొచ్చిరా? ఏమన్నా తుపాకులు పట్టుకొని వచ్చిరా? ఇదేంది? ఇది నేను చెప్తున్నా కదా, చాలా బాధతో మాట్లాడుతున్నాం. ఇటువంటి జరగొద్దు. ఇటువంటి తెలంగాణ చూస్తామని కాదు కదా మేము కొట్లాడింది. వందలాది మంది చచ్చిపోయిన దీని గురించి కాదు కదా. ఓ స్వేచ్ఛతో ఉన్నటువంటి, ఆత్మగౌరవంతో ఉన్నటువంటి తెలంగాణ గురించి కదా. మీరు కూడా కదా పని చేస్తే ఎట్లా? ప్రజాపాలన అని చెప్పి బోట్లు మార్చగలను కాదు, మీ వ్యవహార శైలిలో, మీ పాలనలో చూపియండి. ఇప్పటికైనా చూపియండి, ఇప్పటికైనా సరిదిద్దుకొని ఇప్పటికైనా చూపియండి. ఈ తెలంగాణలో ఏడుపులు అవసరం లేదు. ఇంకా ఇవాళ పండుగ పూట ఊర్లలో శ్రీరాముల వారి పల్లకీలు మోసే కాడ ప్రశాంత్